మీకు గనక పీసీఓడీ, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటి ఎలాంటి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ ఉన్నా ఖచ్చితంగా ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఈ మధ్య కాలంలో ఇంతలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెరిగిపోవడానికి కారణం నంబర్ 1 మీ లైఫ్ స్టైల్. ఎప్పుడు తింటున్నామో తెలియట్లేదు, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియట్లేదు. విపరీతమైన జంక్ కన్సంప్షన్ అండ్ చాలా వరకు అమ్మాయిలు కూడా ఈ మధ్య వర్కింగ్ ఉండటం, ఈ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో చాలా స్ట్రెస్ ఉండటం, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్. ఎలాంటి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ ఉన్నా ఖచ్చితంగా ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. నెంబర్ 1 ఖచ్చితంగా ప్రోటీన్‌ని ప్రయారిటైజ్ చేసుకుంటూ మీ ఫుడ్‌ని ప్లాన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ప్రోటీన్ ఎక్కువగా టార్గెట్ చేసుకుంటారో మీకు షుగర్ క్రేవింగ్స్ గానీ, లేకపోతే కార్బ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలన్న క్రేవింగ్స్ చాలా వరకు టేమ్ డౌన్ అయిపోతాయి. నెంబర్ 2 ఖచ్చితంగా రోజుకి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడాన్ని 100% ప్రయారిటైజ్ చేసుకోవాల్సిందే. మీ గురించి మీరు ఒక గంట ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ని మాక్సిమం ఫోకస్ చేస్తూ మీరు చేయాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీ స్లీప్. స్లీప్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే బాగా పడుకుంటారో మీ స్ట్రెస్ చాలా బెటర్‌గా మేనేజ్ అవుతుంది. రాత్రిపూట సమంగా నిద్ర 8 అవర్స్ ఉండటం వలన చాలా వరకు ప్రాబ్లమ్స్ దానంతట అవే అడ్రెస్ అయిపోతాయి. చాలా అండర్ రేటెడ్ థింగ్ అనమాట స్లీప్ అనేది. బట్ ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. మీకు గనక పర్సనల్ అసిస్టెన్స్ విత్ రిగార్డ్స్ టు మెన్స్ట్రువల్ సైకిల్స్ గానీ, లేకపోతే పీసీఓడీ, పీసీఓఎస్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పర్సనల్ హెల్ప్ కావాలంటే ఐ యామ్ ఆల్వేస్ హియర్. యూ కెన్ డీఎం మీ ఆర్ కామెంట్ సెక్షన్‌లో హెల్ప్ అని పెడితే ఐ విల్ ఇమ్మీడియేట్‌లీ రెస్పాండ్ టు యూ.